ఏదైతే సింహాచలం చందనోత్సవం రోజున జరిగిన ఆ దుర్ఘటన సమయంలో ప్రాణాలు కోల్పోయారో మరి వారికి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు వచ్చి వారిని ఓదార్చి వారికి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి వారికి చెప్పడం, మరి ఏదైతే చిన్న వయసులోనే ఆ స్వామివారి చందనోత్సవం రోజుని దర్శనం చేసుకుందామని చెప్పి వెళ్ళిన ఆ భార్యాభర్త ఇద్దరూ కూడా మరి మీ అందరికీ తెలుసు, మరి ఆ కుటుంబానికి తీరని లోటుని మిగిల్చారు భగవంతుడు. ఏదేమైనప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఆ రోజు ఆ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు, మరి ప్రతి కుటుంబాన్ని చనిపోయిన వాళ్ళిద్దరికీ కూడా ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల రకం పార్టీ తరఫున సహాయం చేస్తామని చెప్పి వారు చెప్పిన ధర్మలా వారి ఆదేశాల మేరకు మరి తీసుకొచ్చి మరి ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. మరి నాతో పాటు గౌరవ మాజీ మంత్రివర్యులు అనకాపల్లి పార్టీ అధ్యక్షులు అమర్నాథ్ గారు, మరి విశాఖ పార్టీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారు, మరి నేను కానీ నాతో పాటు మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా వెళ్ళి మరి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. మరి ఖచ్చితంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి మరి ఇప్పుడే చెప్పారు, ఆ పిల్లలకి చదువుల నిమిత్తం ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. మరి తప్పకుండా ఆ పిల్లలకు కానీ వారికి కానీ వారి కుటుంబానికి కానీ ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ, ఏదైతే మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఏదైతే ప్రభుత్వం చెప్పిన హామీలు కానీ వాళ్ళు అమలుపరచకపోతే ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తే తప్పకుండా అమలు పరుస్తామని చెప్పిన మాటను కూడా మరొకసారి నొక్కి ఒక్కానించి మీ అందరికీ చెప్తా ఉన్నాం. తప్పకుండా మరి ఆ కుటుంబాలకి ఆ భగవంతుడి ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 30వ తేదీన మన ఉత్తరాంధ్ర ఎలువెల్లిపోయినటువంటి శ్రీ వరా లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవ సందర్భంగా ఏదైతే జరిగినటువంటి దుర్ఘటన, అందులో ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ ప్రాంతానికి చెందినటువంటి 7 మరణించడం, అందులో ముఖ్యంగా చంద్రంపాలెంకు చెందినటువంటి భార్యాభర్తలు దంపతులు ఇద్దరు కూడా మరణించడం, ఆ కుటుంబానికి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఓదార్చేటువంటి ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ ఆ కుటుంబానికి అండగా ఉంటామనేటువంటి విషయాన్ని, అలాగే మరణించినటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, అదే రోజున మరి వారి కుటుంబ సభ్యులకి ఒక 2 లక్షల రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి కూడా పార్టీ నిర్ణయం తీసుకొని దాన్ని ఈరోజు వారి కుటుంబ సభ్యులకి అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశాం. ముమ్మాటికి ఎవరెన్ని మాట్లాడినా ఏది సమర్థించుకోవాలనేటువంటి ప్రయత్నం చేసిన ప్రభుత్వం ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే. ఎందుకంటే మీరు చూసుంటారు, ఘటన జరిగిన తర్వాత ఒక కమిషన్ని ఏర్పాటు చేసి 3 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా కలిసి వచ్చి చూసినప్పుడు నేరుగా కాంట్రాక్టర్ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ప్రపంచం దేశం అంతా కూడా చూసింది. ప్రభుత్వ అధికారులు ఆ రోజు ఉన్నటువంటి వారు బలవంతంగా నాతో గోడ కట్టించారు, సమయం లేదని చెప్పినా ఇది నిలబడదని చెప్పినా నాతో బలవంతంగా గోడ కట్టించారనేటువంటి విషయాన్ని అందరి సమక్షంలో మీడియా సమక్షంలో కూడా ఆ కాంట్రాక్టర్ చెప్పినటువంటి విషయాలు మీరు అందరూ కూడా చూశారు. దీంట్లో కేవలం జేఈనో ఏఈనో ఈఓనో సస్పెండ్ చేస్తే సరిపోదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలు కానీ డిమాండ్ చేస్తూ ఉన్నారు, ముందుగా మంత్రి గారు నైతిక బాధ్యత వహించి ఆ సంబంధించినటువంటి శాఖ మంత్రి దానికి రాజీనామా చేయాలి. అలాగే సంబంధించినటువంటి ఎండోమెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారు, అసలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎండోమెంట్ కమిషనర్గా ఎప్పుడు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు తప్ప మొట్టమొదటిసారి ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో వాళ్ళ ఎండోమెంట్ కమిషనర్గా నాన్ క్యాడర్ ఆఫీసర్ ఉండడం అనేటువంటిది మొట్టమొదటిసారి. కేవలం నీకు బంధుత్వాలు ఉన్నాయనో లేకపోతే మన సొంత మనిషినో తీసుకొని వచ్చి ఒక ఎండోమెంట్ కమిషనర్గా ఒక జూనియర్ ఆఫీసర్ని తీసుకొని వచ్చి రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చి మీరు కూర్చోబెడితే ఈ రకమైనటువంటి పరిణామాలు జరుగుతాయి. సో తప్పకుండా ఎండోమెంట్ కమిషనర్ కూడా సస్పెండ్ చేయాలి. అలాగే మంత్రి గారు రాజీనామా చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ వారు చేసినటువంటి అన్యాయం వల్ల ఈరోజు ఇన్ని కుటుంబాలు ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ఆ రోజు
కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రోజు కేజీహెచ్ మార్చిరీ దగ్గర కూడా వారికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. సరే వాళ్ళు ఏం చెప్పినా 25 లక్షల వరకు ఇస్తాం, లేదా ప్రభుత్వ ఉద్యోగం అడిగితే అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వచ్చినప్పుడు కూడా మాట ఇచ్చారు. ఒకవేళ వారు ఇవ్వకపోతే మళ్ళీ తిరిగి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అదే ఇక డిమాండ్ ఆ రోజు చెప్పడం, ముందు మేము వచ్చిన రోజు చెప్పడం అయ్యింది. ఏదేమైనప్పటికీ వారు ఏదైతే అవును, అందుకని వారు ఏదైతే మాట ఇచ్చారో మాట నిలబెట్టుకోలేనటువంటి పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఏదైతే వారు చేయలేకపోతే అవన్నీ కూడా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటామనేటువంటి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. ఏదేమైనప్పటికీ ఆ కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, మరణించినటువంటి వారికి ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబాలకు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇన్సిడెంట్ ఇది ఒకటి కాదు. ఈ 11 మాసాల్లో తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున జరిగినటువంటి ఘటనలో 6 చనిపోయారు, మొన్న 7 చనిపోయారు. ఇలాగా ప్రధానమైనటువంటి టెంపుల్స్ ఇవి. తిరుపతి అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి టెంపుల్. అలాంటి వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకి కాన్ఫిడెన్స్ ఇవ్వకపోతే రేపు నుంచి ఎక్కడ ఏ పెద్ద కార్యక్రమం రేపొద్దున్న దసరా కనకదుర్గమ్మ టెంపుల్లో జరిగితే భక్తులు వెళ్ళడానికి భయపడేటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు ఈరోజు రాష్ట్రంలో. రేపు మన అరసవిల్లిలో ఏదైనా టెంపుల్లో ఏదైనా రథసప్తమికి ఏదైనా యాక్టివిటీ చేయాలని అంటే భక్తులు వెళ్ళాలా లేదా అనేటువంటి ప్రశ్న ఈరోజు ఉత్పన్నం అవుతూ ఉంది. సో దీనికి పూర్తిగా ఏదో తీసుకొచ్చినప్పుడు మీరు తీసుకునేటువంటి చర్యల వల్ల ప్రజల్లో భక్తుల్లో నమ్మకం కలగాలి తప్ప ఏదో కంటి తుడుపు చర్యగా ఎవరో ఒక జేఈనో లేకపోతే ఒక ఏఈనో ఒక ఈఈనో సస్పెండ్ చేయడం వల్ల ఏమొస్తుంది? రిపీటెడ్గా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. శ్రీకూర్మంలో ఇన్సిడెంట్ జరిగింది, తిరుపతిలో ఇన్సిడెంట్ జరిగింది, సింహాచలంలో ఇన్సిడెంట్ జరిగింది. మరి వీళ్ళు సనాతన ధర్మం గురించి, హిందుత్వం గురించి అన్ని రకాలుగా మాట్లాడుతున్నటువంటి తిరుపతి లడ్డూని ఏ రకంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వారు డిగ్రేడ్ చేసేటువంటి పరిస్థితులు చూసాం. సో ఇవన్నిటికీ బాధ్యత ప్రభుత్వానికి, ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం. ఎవరేమైపోయినా పర్వాలేదు, మాకు కావాల్సినటువంటి పబ్లిసిటీ, మాకు కావాల్సినటువంటి అధికారం మాకుంటే చాలు అనేటువంటి అభిప్రాయం ప్రభుత్వంలో ఉంది. ఇది మంచిది కాదు. ఇది భక్తులకి, ప్రజలకి అందరికి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందనేటువంటిది మా డిమాండ్. అలాగే సార్, సుమారుగా సమీక్ష నిర్వహించి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఎవరు ప్రధాన లోపం? ఆబ్వియస్గా ఎప్పుడు కూడా పెద్ద ఇన్సిడెంట్స్, పెద్ద ఈవెంట్స్ ఉన్నప్పుడు చందనోత్సవం అనేటువంటిది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది అనేటువంటిది ఈ సంవత్సరమే ముందుగానే తెలుస్తుంది. తెలిసినప్పుడు ఎంతమంది జనం వస్తారనేటువంటిది కూడా అంచనా వేయాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల తాలూకా బాధ్యత అది. మీరు ఏం చేశారు? 5 మంత్రులతో కమిటీ చేసి 7 ప్రాణాలు తీశారు. సో మనం ఏం చేసామనేటువంటిది ఇంపార్టెంట్ తప్ప నువ్వు ఎంతమందితో కమిటీ చేసావు, ఎంతమంది ఎన్నిసార్లు వచ్చావు, ఎన్నిసార్లు పోయావు అనేటువంటి కాదు. నువ్వు వచ్చిన రిజల్ట్ ఏంటనేటువంటిది ఇంపార్టెంట్. ఈ రిజల్ట్ ఏంటంటే 7 ప్రాణాలు గాల్లో కలిసిపోయి. సో ఇవన్నీ ఇది రాజకీయం మాట్లాడేటువంటి సమయం కాదు, కానీ తప్పట్లేదు. సో ఏదేమైనా రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులు, వాళ్ళ తాలూకా భక్తులకి సంబంధించినటువంటి మ్యాటర్ ఇది. రేపు పొద్దున మళ్ళీ 2027లో పుష్కరాలు ఉన్నాయి. రేపు పుష్కరాలకు వెళ్ళాలంటే భయపడేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది పుష్కరాలు. అందరూ వెళ్ళి కోట్లాది మంది వెళ్ళి ఆ గోదావరి పుష్కరాల్లో నీటి మునిగితే పాపాలు పోతాయని చెప్పని అనుకుంటారు. ఈరోజు మేము వెళ్ళాలా లేదా అనేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చింది ప్రభుత్వం. సో అన్నీ కాన్ఫిడెన్స్, ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి కాన్ఫిడెన్సు ప్రభుత్వం ఉంది మాకు తోడుగా అన్నటువంటి ఒక ధైర్యాన్ని కల్పించాలి తప్ప భయాన్ని కల్పించేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో. థ్యాంక్ యూ.